అరే మామా, చెప్పరా. నిహారిక వాళ్ళ డాడీతో మాట్లాడమంటుందిరా. ఎందుకు? వాళ్ళ డాడీ ఒప్పుకుంటే కానీ పెళ్లి చేసుకోదంట. రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మరి. కానీ ఎందుకు టెన్షన్గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా, కూల్. ఆల్ ది బెస్ట్. నువ్వు అమ్మాయి నిహారిక ఓకే నిహారిక బాయ్ ఫ్రెండా? మే కమిన్? నో. ఎక్స్క్యూజ్ మీ, మే కమిన్? మావయ్య, అబ్బాయిని చూశాను. సినిమా హీరోలా ఉన్నాడు అచ్చం. నిజం, కత్తిలో ఉన్నాడు. కాకపోతే కొంచెం హైట్ తక్కువ, పిడత మొహం, ఉడత కళ్ళు, దొడ్డి కాళ్ళు, పొట్ట ఉంటుంది, వంకర చేతులు. మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే మళ్ళీ చేస్తాం. అరే బయట ఉండిపోయారండి సార్, లోపలికి రండి. భలేవారే, కూర్చోండి. సార్ లేరా అండి? ఓ మర్చిపోయాను. యాక్చువల్లీ సార్ అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళారు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి వ్యాలిడేట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. బట్ డోంట్ వరీ, ఐఎమ్ ద రైట్ మ్యాన్ ఫర్ దిస్ జాబ్. బై ద వే, ఐఎమ్ డాక్టర్ పేషెంట్. హలో సార్. నేను ఒక సైకాలజిస్ట్ని. ఇదివరకు నాకు ఒక సైకాలజీ క్లినిక్ కూడా ఉండేది. మరి ఇప్పుడేమైంది? ఇంటర్వ్యూ చేస్తుంది నేనా నువ్వా? మీరే. మరి నువ్వేస్తున్నావేంటి క్వశ్చన్లు? మీ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఓ వావ్, ఎక్సలెంట్. యాక్చువల్లీ మీకు ఇందాక నా క్లినిక్ గురించి చెప్తున్నాను కదా. నేను క్లినిక్ పెట్టినప్పుడు నా దగ్గరికి ఒకడు వచ్చాడు, బోల్డింగ్ అని. ఒక అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి అనేది నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడు అమ్మాయిని పడేశాడు కూడా. కానీ వాడు పడేసింది ఎవరినో తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్. నాకేమనిపిస్తుంటుందంటే, వాడు తగలడిపోతున్న టైంలో నా దగ్గర గ్లాస్ వాటర్ ఉంటే ఆ వాటర్ నేను తాగుతాను. ఇవన్నీ నాకేం చెప్తున్నారు? మీ పక్కన కూర్చున్న ఆయన పేరేంటి? నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ కదా, అందుకే నీకు చెప్తున్నాను. వినడానికి కూడా బద్ధకం. నాకెందుకు చెప్తున్నారంట. ఏం చెప్తున్నాను? మీ పేరు? నాగవీర వెంకట సత్య పశుపాలన రావు. పశుపాసు? పశుపాసు కాదండి, పశుపాలన రావు. ఇంత అయితే కష్టంగానే మిమ్మల్ని సింపుల్గా పశువు అని పిలుస్తాను. మీకు ఓకేనా? మరీ పశువు అంటే అసహ్యంగా ఉంటుంది కదా సార్. మీరేమో చైనా వాళ్ళంత పేరు పెట్టుకుని వచ్చేయండి, మేము అంత పేరు పెట్టి పిలిచేస్తాం. మీరు జోకులు బాగా వేస్తారు సార్. జోక్ వేసింది నేను కాదు, ఆ పేరు నీకు పెట్టి నీ పేరెంట్స్ వేశారు నీ మీద. నీ ఏజ్ ఎంత? 25 సార్. 25 ఏళ్ళకి కూడా జోక్ అని నీకు అర్థం కాలేదంటే జోక్ ఎంత బాగుందో చూ. ఓ సారీ, అడగడం మర్చిపోయాను. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? టీ. ఇంట్లో పాలు లేవు. కాఫీ కూడా పాలతోనే చేస్తారు కదా. కోక్ ఉంది. కోక్తో కాఫీ చేయలేం కదా సార్. జోకా? అంటే అలా అని కాదు సార్. జోకా? హర్ట్ చేయాలని కాదు సార్. జోకా కాదా చెప్పు నాకు ఫస్ట్. జోక్ చేద్దామని. జోక్. ఎక్సలెంట్ భయ్యా, ఈ విషయం అర్జెంటుగా మావయ్యకి చెప్పాలి. హలో మావయ్య, ఇప్పుడే అబ్బాయి జోకేశాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్దరిపోయింది. నిజంగా నా లైఫ్లో నేను ఇంత కుళ్ళు జోక్ ఎప్పుడు వినలేదు. అంటే జనరల్గా పెళ్ళయ్యాక సిలిండర్లు పేలించి అమ్మాయిని చంపేస్తుంటారు కదా. భయ్యాక ఆ ప్రాబ్లం లేదు. 4 జోకులు అయితే చాలా, అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోద్ది. సరే మళ్ళీ చేస్తాను. మావయ్యకి చెప్పాను మీ గురించి. మావయ్య కూడా చాలా గట్టిగా నవ్వుతున్నాడు. అన్నట్టు కోక్ తీసుకురాలేదు కదా? ఏం చేస్తున్నారు? కోక్ తాగుతున్నాను సార్. అది మీకని నేను చెప్పానా?
అంటే 2 తీసుకొచ్చారు కదా అని. 2 తీసుకొచ్చాను, అందులో ఒకటి మీకని నేను చెప్పానా? పెట్టగడా. పసు తీసుకోండి సార్, డ్రింక్ చల్లారిపోతుంది, మీకే అది. తీసుకోండి, పర్లేదు. అరే ఏంటి మొహమాట పడుతున్నారు, చేర్స్ కొట్టండి. చేర్స్. తాగండి. తాగారా? హ్మ్. చాలు చాలు. ఓకే మిస్టర్ పసు, కెన్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ? ఎస్ సార్. నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 3టికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నిహారిక మీదే. సో గుడ్ లక్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆప్షన్ ఏ బిల్ గేట్స్, ఆప్షన్ బి బిల్ క్లింటన్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ. ఆప్షన్ డి. ఆప్షన్ డి లేదు. ఇందులో ఆన్సర్ లేదు కదా సార్. నువ్వెప్పుడైనా ఎంసెట్ రాసావా? రాశాను సార్. నీకు ఆన్సర్ 3.49 వచ్చింది. ఆప్షన్స్లో 3.5 ఉంది. నువ్వేం పెడతావు? 3.5. ఆన్సర్కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఎంచుకోవాలి. సి మహాత్మా గాంధీ. రాంగ్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? జవహర్లాల్ నెహ్రూ. అది ఆప్షన్లో లేదు కదా సార్. అంటే నేను ఆప్షన్స్లో ఇవ్వలేదు కదా అని హిస్టరీ ఆఫ్ ఇండియా మారిపోద్దా? క్వశ్చన్ నెంబర్ 2. సార్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళొస్తాను సార్. వాష్రూమ్కా? ఎస్ సార్. ఎందుకు? వాష్రూమ్కి వెళ్ళొస్తాను సార్. ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఆ, వేలుకేమైంది? వేలు కడుక్కుంటావా? బాగానే ఉంది కదా. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో క్లారిటీ లేనప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా వేస్ట్. సెకండ్ క్వశ్చన్, మీరు పాన్ మూవీస్ చూస్తారా? అదే బ్లూ ఫిల్మ్స్. సార్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చనా లేక జనరల్ క్వశ్చనా? అంటే జనరల్గా అడిగితే ఒక ఆన్సర్, ఇంటర్వ్యూలో అడిగితే ఒక ఆన్సర్ ఇస్తావా? లేదు సార్. చూడండి సార్. చూడవు? లేదు సార్. అస్సలు చూడవు? అసలు చూడండి సార్. ఫెంటాస్టిక్. నిజంగా ఈ విషయం మావయ్యకి చెప్తే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు తెలుసా? హలో మావయ్య, నేను. తెలుసా మీ అల్లుడు పాన్ సైట్స్ ఎప్పుడు చూడలేదంట లైఫ్లో. అరే నిజం, ఎప్పుడు చూడలేదంట, చూడడంట కూడా. అసలు ఈడు మగోడో కాదో డౌట్ వచ్చేస్తుంది. వీడికి గాని మన పిల్లనిస్తే పక్క పోర్షన్లో బ్యాచిలర్స్ అద్దుకుండాల్సిందే. ఓకే మరి ఉంటాం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ థర్డ్ క్వశ్చన్కి ఒక చిన్న మతలబు ఉంది. నేను 1, 2, 3 అని 3 అంకెలు లెక్క పెడతాను. ఓకే? 3 అవ్వకముందే మీరు ఆన్సర్ ఇచ్చేయాలి. ఓకే? డన్? రెడీ? రెడీ సార్. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏంటి? 1, 2, 3 అయిపోయింది. సార్ మీరు అంత ఫాస్ట్గా లెక్క పెట్టేశారేంటి సార్? నేను ఫాస్ట్గా చెప్పలేదు, నువ్వు స్లోగా ఉన్నావు. దానికి నన్నేం చేయమంటావు? అంటే నువ్వు అమ్మాయిని ప్రేమించానని చెప్పంగానే ఏమనుకున్నావు? నువ్వు ఎంట్రన్స్లో రాగానే నీకు దండేసి లోపల తీసుకొచ్చి దండం పెడతాను అనుకున్నావా? ఇలాగే ఉంటుంది మరి. నీకంటే ముందు 25 మంది వచ్చారు ఇక్కడికి. అందరినీ నేనే ఇంటర్వ్యూ చేశాను. ఒక్కడు కూడా పాస్ అవ్వలేదు తెలుసా? 25 మందా? నిహారిక ఎవరిని లవ్ చేసినా ఇంటర్వ్యూకి నా దగ్గరికి రావాల్సిందే. 25 మందిని లవ్ చేసిందా? తను నీకెప్పుడు చెప్పలేదా? అయితే తను లవ్ చేయలేదు. నేను నీకు ఈ విషయం చెప్పలేదు. ఉత్తునే జోక్ చేశాను అంతే. జోక్. ఇప్పుడే వస్తాను. ఓకే మిస్టర్ పసు, ఫెయిల్ అయినందుకు ఏమైనా ఫీల్ అవుతున్నారా? నేను ఫెయిల్ అవ్వలేదు. అంతరిక్షంలో ప్లాస్టిక్ కుర్చీలు మర్చిపోవడం మైకిల్ జాక్సన్ తప్ప కాదు. మన్మోహన్ సింగ్ వేసిన దోశలు తినడానికి సోక్రటిస్కి అంత ఈగో ఎందుకు? లేక జార్జ్ బుష్కి మలేరియా సోకడం వల్ల అమీర్పేటలో ట్రాఫిక్ జామ్ అయిందా? ఏమైంది సార్? ఏం లేదు, మీ బొగ్గు మీద దోమ వాళ్తేను కొట్టాను. ఓ ఓకే మిస్టర్ పసు, ఫెయిల్ అయినందుకు ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదు సార్.
సార్ సప్లిమెంటరీ లాగా దీనికి కూడా సెకండ్ వన్ ఏమన్నా ఉంటుందా సార్? వెల్ మిస్టర్ పసు, మీరు ఈ టెస్ట్ పాస్ అయ్యారనే చెప్పాలి. మ్మ్. ఎందుకంటే ఏసీ రూమ్లో కూర్చోబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడితే ఎవరైనా కూల్గానే ఉంటారు. ఎండన పడి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు, ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు, బాత్రూమ్ వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవడైతే కూల్గా ఉంటాడో వాడే లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాడు. అందుకే మీ సహనాన్ని మ్యాక్సిమం టెస్ట్ చేశాను. అండ్ వెరీ గుడ్ అండ్ సారీ. ఒక 5 నిమిషాల్లో ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయాలంటే అది ఎవరితరం? అందుకే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. బట్ గుడ్. కానీ ఈ టెస్ట్లో మీరు డిస్టింక్షన్తో పాస్ అయ్యారని ఏం చెప్పలేం. 100కి ఒక 50 మార్కులు వేయచ్చు. బట్ డోంట్ వరీ, ఈ టెస్ట్ అంతా నేను నిహారిక కోసం చేయలేదు, సరదాగా మీ గురించి తెలుసుకోవాలనిపించి చేశాను. ఇక నిహారిక విషయానికి వస్తే, నేను నిహారిక గురించి మీకు పెట్టిన టెస్ట్ ఒకటి. తనకి 25 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పటం. అది విన్న తర్వాత కూడా మీరు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారంటే ఐదర్ మీకు నిహారిక మీద అపారమైన నమ్మకమైన ఉండాలి, లేదా నాకు గతం అనవసరం, భవిష్యత్తే ముఖ్యం అనే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అయినా అయి ఉండాలి. కంగ్రాచులేషన్స్, మీరు ఈ టెస్ట్ పాస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. నిహారిక మీదే. మావయ్య, కుర్రోడితో మాట్లాడాను. ఓకే, మంచోడే. కాకపోతే ఇంతకుముందు జరిగిన 25 లవ్ స్టోరీస్ సంగతి పుసుకుని అనేసాను. లేదు, కవర్ చేశాను. కవర్ చేయడమే కదా మనకు తెలిసింది. సరే ఉంటాం.